నమస్కారం. రిపోర్టర్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మంలో హైడ్రామా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పార్టీ పతాక ఆవిష్కరణతో పాటు సేవా కార్యక్రమాలు. గండిపేట గోల్కొండ రిసార్ట్స్ లో బీఆర్ఎస్ కీలక వర్క్ షాప్ ప్రారంభం. అసెంబ్లీ వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటీఆర్ దిశానిర్దేశం. రికవరీ బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 400 పాయింట్ల జంప్. ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితుల న్యాయం కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, విశారదన్ మహారాజులను పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. భూ నిర్వాసితుల మద్దతు పేరుతో సోమవారం రాత్రి నుంచి కవిత, విశారదన్ మహారాజులు అంబేద్కర్ భవన్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు తెల్లవారుజామున అంబేద్కర్ భవన్ వద్దకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. అంబులెన్స్లు, ఫైర్ వాహనాలు మోహరించి వారిని నేరుగా హైదరాబాద్కు తరలించారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని తాము దీక్ష చేస్తుంటే తమను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని కవిత పేర్కొన్నారు. జైల్లో అయినా తన దీక్షను కొనసాగిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి, ఎస్సీ ఎస్టీ, బీసీ, జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఇవాళ ఆందోళన చేపట్టామని కవిత పేర్కొన్నారు. ఏ పార్టీ, ఏ సంస్థ కూడా చెప్పనంత బలంగా వారి సమస్యను తాము చెప్పామని అన్నారు. ప్రత్యేకించి వారి సమస్యలు, ఆకాంక్షలను రాష్ట్ర స్థాయిలో వినిపించామని బలంగా నమ్ముతున్నామని కవిత పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా రకరకాలుగా ఆందోళన చేస్తామని భూ నిర్వాసితులకు కవిత హామీ ఇచ్చారు. ఇదే విధంగా బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చారో అక్కడే వాళ్లకు ఇళ్లను కట్టించాలని డిమాండ్ చేశారు. అది ప్రభుత్వ భూమి కాదు, భూదాన్ భూమి. భూదాన్ భూమి అంటేనే పేద ప్రజలకు పంచాల్సిన భూమి. బాధితులకు ఇళ్లు కట్టించే వరకు మా పోరాటం వివిధ రూపాల్లో కొనసాగిస్తూనే ఉంటామని కవిత హెచ్చరించారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కావడంతో పోలీసులు కవితను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కవిత, విశారదన్ మహారాజులతో కలిసి అంబేద్కర్ భవన్లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండగా మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాల కవితతో పాటు మరో 33 మందిపై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేశారు. భూ నిర్వాసితుల మద్దతు పేరుతో జాగృతి అధ్యక్షురాల కవితతో పాటు ఖమ్మం జిల్లాతో సంబంధం లేని 33 మందిపై కేసు నమోదు చేశారు. రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం కల్పించినందుకు కేసులు నమోదు చేశారు. తెలంగాణ రాజకీయ యువనికపై కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేడు భాగ్యనగర్లో అడుగుపెట్టనున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పనిచేసిన ఆయన ఇప్పుడు తెలంగాణలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ కాగా ఆయన నేడు సాయంత్రం ముంబైలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నియామకం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఉత్తరప్రదేశ్ చెందిన శుక్లాకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ఆయన సీనియర్ పార్లమెంటేరియన్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించేందుకు పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా, నగర, మండల కేంద్రాలు, పంచాయతీల స్థాయిలో జనసేన శ్రేణులు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. పార్టీ పతాక ఆవిష్కరణతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టాలని జనసేన అధినేత సూచించారు. మొదట పిఠాపురంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో వేడుకల నిర్వహణ విధానంలో మార్పులు చేశారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం బదులుగా జిల్లా, నగర, మండల కేంద్రాల్లోనే స్థానికంగా వేడుకలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జన సైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఉద్యమ సభ్యత్వం పొందిన వారితో కలిసి వేడుకలు నిర్వహించనుంటుంది. పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను పవన్ ప్రజలకు వివరించనున్నారు.
మాన్య అధ్యక్షులు ఢిల్లీ మద్యం కేసులో రౌజ్ రెవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె కవితతో పాటు మరో 20 మందికి విముక్తి కలిగించినప్పటికీ ఈడీ మాత్రం ఈ కేసును వదిలేలేదు. కేసుపై సిబిఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ ఈడీ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు సంస్థ అప్పీలును స్వీకరించిన హైకోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు న్యాయమూర్తి జితేంద్ర ప్రతాప్ సింగ్ జారీ చేయగా దానిపై స్టే ఇచ్చింది. సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించగా దాన్ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ ప్రతివాదులకు వ్యతిరేకంగా సమర్పించిన సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని వాదించారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా ట్రయల్ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని పేర్కొన్నారు. అయితే సిబిఐ కేసులో నిందితులందరినీ డిశ్చార్జ్ చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడం మూలంగా ఈ కేసుతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసు దెబ్బతినే అవకాశం ఉందని, దానిపై స్టే ఇవ్వాలని కోరారు. ఆ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు సంస్థ దర్యాప్తు అధికారిపై ట్రయల్ కోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలపై స్టే విధించింది. హైకోర్టులో ప్రస్తుత విచారణ పూర్తయ్యేంత వరకు ఈడీ కేసుపై విచారణను వాయిదా వేస్తూ ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. కాగా తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ కేసుపై దర్యాప్తు సంస్థ న్యాయవాది తుషార్ మెహతా హైకోర్టులో తన వాదనలు వినిపిస్తూ ఢిల్లీ మద్యం కేసు దేశ రాజధాని చరిత్రలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటని వివరించారు. మద్యం విధానంలో తమకు అనుకూలమైన నిబంధనలు పొందుపరిచినందుకు నిందితులు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్కు 100 కోట్లు చెల్లించారన్నారు. ఇందులో 44.50 కోట్లు హవాలా రూపంలో బదిలీ చేయగా వాటిని గోవా ఎన్నికల్లో పార్టీ ఫండ్ కింద చెల్లించారని సిబిఐ శాస్త్రీయ ఆధారాలతో తేల్చిందన్నారు. అయినా ట్రయల్ కోర్టు న్యాయమూర్తి దీనిపై సరైన విచారణ చేయకుండా నిందితులందరినీ విడుదల చేశారని ఆరోపించారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ పూర్తయిన కేవలం 12 రోజుల్లోనే ట్రయల్ కోర్టు జడ్జి 600 పేజీల తీర్పును వెలువరించడం విచిత్రంగా ఉందని తుషార్ మెహతా వాదించారు. అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రాథమిక దశలోనే మిగతా సాక్ష్యాధారాలతో సరిపోల్చి చూడాలని చెప్పడం న్యాయ సూత్రాలను తప్పుగా అన్వయించారని ఆయన తన వాదనలు వినిపించారు. सर पीछे हो जाइए, सर पीछे पीछे हो जाओ भाई, पीछे हो Ma'am, would you like to say something? It's an illegal arrest. They're going to fight it out. Illegal arrest. जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। अरे हो गए संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, पीछे लाओ मत भाई। ये केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है।
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గులాబీ దళం సిద్దమవుతోంది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వేదిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల 2 రోజుల శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వర్క్షాప్నకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్లు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ విప్ వివేకానంద ఇప్పటికీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల పక్షాన ఎలా పోరాడాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టాలి అన్న అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. కాసేపట్లో కౌన్సిల్ వైస్ చైర్మన్ బండ ప్రకాష్, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీర్ హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలు ప్రత్యేక సెషన్స్ తీసుకోనున్నారు. సభలో పాటించాల్సిన నిబంధనలు, పాయింట్ ఆఫ్ ఆర్డర్స్ మరియు ప్రజా సమస్యలపై పక్కా ఆధారాలతో ప్రభుత్వాన్ని ఎలా కోఆర్డినేట్ చేయాలన్న దానిపై ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీలోని కదిరి నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం సందర్భంగా కూటమి మధ్య విభేదాలు బయటపడ్డాయి. కదిరి ఎమ్మెల్యే టీడీపీ నేత కందికుంట ప్రసాద్ ఆదేశాలతో పోలీసులు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం తన అనుచరులతో నరసింహస్వామి రథోత్సవానికి వెళ్లేందుకు విష్ణువర్ధన్ సిద్దమయ్యారు. అంతకుముందే పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. రథోత్సవానికి వెళ్లకూడదని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఆయన రాకుండా ఉండాలని కందికుంట ప్రసాద్ ఆంక్షలు విధించినట్లు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. రథోత్సవం వద్ద ఉద్రిక్తలు తలెత్తే అవకాశం ఉందని ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు విష్ణువర్ధన్ అరెస్ట్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ స్పందించారు. కదిరిలో ఎలాంటి వివాదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అయిన తానే రథం ఎక్కలేదని, ఎమ్మెల్యే అనే హోదాను తాను చూపించుకోవడం లేదని, ఎంతో తగ్గిముంటున్నారని ప్రకటించారు. చిన్న మనస్తత్వం ఉన్న వాళ్లే వివాదం సృష్టిస్తున్నారని, వారి సంగతి దేవుడే చూసుకుంటారని వెల్లడించారు. భాగ్యనగరంలో హైడ్రా కూల్చివేతల సెగ ఇప్పుడు ఏకంగా అమెరికా వరకు పాకింది. నిన్నటి వరకు సామాన్యులు, విపక్ష నేతలు గళమెత్తగా ఇప్పుడు ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓవర్సీస్ మహిళా నేత తన గోడును వెళ్లబోసుకున్నారు. హైదరాబాద్లోని గుండ్లపోచంపల్లిలో ఉన్న తన ఇంటిని హైడ్రా అధికారులు అన్యాయంగా కూల్చేశారంటూ ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ లో కీలక బాధ్యతల్లో ఉన్న సదరు మహిళా నేత తన ఇంటి కూల్చివేతపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తమ ఇల్లు ఎలాంటి ఎఫ్టీఎల్ పరిధిలో గానీ, బఫర్ జోన్ పరిధిలో గానీ లేదని, ఎవరి స్థలాన్ని కూడా తాము ఆక్రమించలేదని ఆమె స్పష్టం చేశారు. అధికారులు కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా కేవలం సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చాయన్న సాకుతో కూల్చివేతలు చేపట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో తన వృద్ధులైన తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని, ఆ షాక్తో ప్రస్తుతం వారు ఆసుపత్రి పాలయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలే ఈ స్థాయిలో గళమెత్తడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వం లేదా హైడ్రా అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి అన్నయ్యకి నమస్కారం. అండ్ మరియు తెలంగాణ ప్రజలకు అందరికీ నేను నమస్కారం చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు హెల్ప్ చేయాలని. నాది బ్యాక్ హోమ్ గ్రామం వచ్చి గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి. అండ్ నేను యుఎస్లో ఉంటాను. ఫర్ ద పాస్ట్ 24 years నుంచి యుఎస్లో ఉంటున్నాను. మా గుండ్లపోచంపల్లిలో నిన్న ఫ్రమ్ జిహెచ్ఎంసీ మేడ్చల్ ఆఫీస్ నుంచి ఏసీపీ సుకన్య గారు జేసీపీ తీసుకొని మనుషుల్ని, పోలీసుల్ని తీసుకొని వచ్చి సడన్గా మాకు టైం ఇవ్వకుండా కొంతమంది సెలెక్టెడ్గా కొన్ని కుటుంబాలది ఇల్లులు పర్మనెంట్ స్ట్రక్చర్ విత్ నో ఇంటిమేషన్, నో పర్మిషన్ వచ్చేసి జేసీపీతో డిస్మాంటిల్ చేసేసారు. దీనివల్ల మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న వృద్ధులు, వాళ్ళు 75-80 years old ఉంటారు. అండ్ ఈ సడన్గా చూసేసి మా మదర్ బ్రీత్లెస్ అయిపోయారు అండ్ హాస్పిటలైజ్ అయిపోయారు. అండ్ ఎందుకు ఇలా జేసీపీతో కూలగొడుతూ డెమాలిష్ చేస్తున్నారని
అని అడగగా మీరు కోర్టుకు వెళ్ళండి, మాకు సీఎంఓ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా జేసీపీతో ఎంతమంది రిక్వెస్ట్ చేసినా వినకుండా నాకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి డెమాలిష్ చేసేసారు. మేము ఈ ఇల్లు 2002లో కట్టుకున్నాము. మెయిన్ రోడ్డుకి లేదు, మా పట్టా భూమిలో ఎఫ్టీఎల్లో కాదు, నాలాలో కాదు, 100 ఫీట్స్ అవే రోడ్ నుంచి మేము కట్టుకున్నాము. మేము ఎవరిది ఆక్రమించలేదు. అండ్ సడన్గా వచ్చేసి భయభ్రాంతులకు గురి చేశారు ఆ గ్రామంలో, గుండ్లపోచంపల్లి గ్రామంలో. సో ఏ విధంగా డిస్మాంటిల్ చేశారో మీరు చూడండి. ఈ విధంగా మా ఇంట్లో రేకులు కూర్చేస్తుంటూ పిల్లర్ని కూల్చేశారు. అండ్ మధ్యలో క్రాక్స్ పెట్టారు ఇంటికి. అండ్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ పాపము కెమెరాలు ఉంటే, కాస్ట్లీ ఐటమ్స్ ఉంటే వాటిని మొత్తం డిస్మాంటిల్ చేసేశారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఒక్కసారిగా ఆందోళనతో దద్దరిల్లింది. క్యాంపస్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయంటూ విద్యార్థులు కదం తొక్కారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఛాంబర్ ఎదుట బైఠాయించి భారీ ఎత్తున ధర్నాకు దిగారు. గత కొంతకాలంగా క్యాంపస్లో ఆహార నాణ్యత అత్యంత అధ్వానంగా ఉందని, పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మెస్లో పెడుతున్న అన్నం తినలేకపోతున్నామని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో నేరుగా వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ సమస్యలు తీరే వరకు కదిలేది లేదు, వీసీ వెంటనే బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ విద్యార్థులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అటు పారిశుద్ధ్య లోపంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని విద్యార్థులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి అధికారులు దిగొచ్చి విద్యార్థులకు హామీ ఇస్తారో లేదో చూడాలి. आप लोग कोशिश कीजिए थोड़ा सा बैठने की, नहीं तो आपकी इच्छा। मोबाइल खोलो, वीडियो बनाओ। తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ మిలియన్ మార్చ్ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 20,000 పోలీసు ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేడు నిరసనలకు పిలుపునిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిర్లక్ష్యం చేస్తున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్తో పాటు వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ముందస్తుగా దిల్సుఖ్ నగర్ లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. పలువురిని ముందస్తు అరెస్టులు చేశారు. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి కొణిదెల సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. తనను తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత కొంతకాలంగా పర్పుల్ క్రేయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన వ్యక్తిగత జీవితం, నైతిక విలువలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యంత అసభ్య పదజాలంతో కామెంట్లు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పోలీసులకు వివరించారు. ఈ వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని ఆమె కోరారు. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 67తో పాటు భారత న్యాయ సంహిత బిఎన్ఎస్లోని సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సదరు ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్న నిందితులను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలతో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్ యుద్ధం, చమురు సరఫరాలో అంతరాయం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మొదలైన విషయాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం
క్రెమ్లిన్ వెల్లడించింది. ఇద్దరి మధ్య దాదాపు గంట పాటు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యా, అమెరికా త్రిముఖ చర్చల గురించి కూడా ఈ సంభాషణలో ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. యుద్ధం కారణంగా తమ మిత్ర దేశమైన ఇరాన్ భారీగా నష్టపోతున్నట్లు పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారని క్రెమ్లిన్ వెల్లడించింది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రంప్నకు పుతిన్ సూచించారని తెలిపింది. యుద్ధం ముగింపునకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలపై కొన్ని ప్రతిపాదనలను ట్రంప్నకు పుతిన్ సూచించినట్లు రష్యా విదేశాంగ సలహాదారు యూరీ ఉషాకోవ్ తెలిపారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం గురించి కూడా ట్రంప్, పుతిన్ మాట్లాడుకున్నట్లు యూరీ ఉషాకోవ్ తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపై అమెరికా ప్రతినిధులతో జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల గురించి కూడా ట్రంప్, పుతిన్ మాట్లాడుకున్నారని పేర్కొన్నారు. కాగా ఇరాన్ నూతన సుప్రీం లీడర్తో పుతిన్ మాట్లాడారని, టెహ్రాన్కు రష్యా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారని ఉషాకోవ్ వెల్లడించారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత హోటల్, రెస్టారెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఉద్రిక్తతల కారణంగా కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లోని హోటళ్లు మూసివేత అంచుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కర్మాగారాలను ఆదేశించింది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇవాళ నుంచి నగర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. హోటల్ పరిశ్రమ అత్యవసర సేవల కిందకు వస్తుంది. రోజువారీ భోజనం కోసం హోటల్పై ఆధారపడే సామాన్యులు, విద్యార్థులు, వైద్య నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. 70 రోజుల పాటు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేస్తామని చమురు కంపెనీలు హామీ ఇచ్చి ఇప్పుడు ఉన్నట్టుండి నిలిపివేయడం పరిశ్రమకు పెద్ద దెబ్బని పేర్కొంది. అయితే చివరి బొట్టు గ్యాస్ ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామని అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ రావు స్పష్టం చేశారు. చెన్నైలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆసుపత్రులు, ఐటీ పార్కులు, హాస్టళ్లు ప్రయాణికులకు 24 గంటల ఆహారం అందించే పరిశ్రమకు గ్యాస్ సరఫరా నిలిచిపోతే తీవ్ర పరిణామాలుంటాయని చెన్నై హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రవి ప్రధాని మోడీకి లేఖ రాశారు. ముంబైలో ఇప్పటికే దాదాపు 20% హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలు నిలిపివేశాయి. దాదర్, అంధేరి, మాతుంగా వంటి ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లు తమ మెనూలను కుదించాయి. రవదోశ, దాల్ మఖనీ వంటి ఎక్కువ సమయం ఉడికించాల్సిన వంటకాలు నిలిపివేస్తున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయాల్లో మళ్లీ బంగారం ధరలు షాకిచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గత కొద్ది రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్యులు కూడా చాలా సంతోషించారు. కానీ ఆనందం ఎంతోసేపు లేదు. అంతర్జాతీయ పరిణామాలు తేరుకుంటున్న తరుణంలో ధరలు మరోసారి జలెక్కించాయి. తాజాగా తులం గోల్డ్ ధరపై 700 పెరగగా కిలో వెండిపై 10,000 పెరిగింది. తులం గోల్డ్పై 700 పెరగడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,62,380 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 650 రూపాయలు పెరగడంతో 1,48,850 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 530 పెరగడంతో 1,21,790 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ రోజు సిల్వర్ ధర భారీ షాక్ ఇచ్చింది. ఈ రోజు కిలో వెండి ధరపై 10,000 పెరగడంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి 2,90,000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర 3 లక్షల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కిలో వెండి 2,90,000 దగ్గర అమ్ముడవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లు గత కొద్ది రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. కానీ గత సెషన్లో భారీ పతనంతో ఇన్వెస్టర్లను ఆందోళన గురిచేసిన భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు ఉదయం నుంచే రికవరీ బాటపట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో పాటు కనిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం మార్కెట్లకు భారీ ఊతాన్నిచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్ 77,991 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతూ సుమారు 425 పాయింట్ల లాభంతో బలంగా కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా తన కీలక స్థాయిలను తిరిగి పుంజుకుని 24,139.25 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లలో ఆశలు చిగురింపు చేస్తోంది. నేటి మార్కెట్ గమనానికి ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు వెన్నుదన్నుగా నిలిచాయి. నిన్నటి భారీ నష్టాల తర్వాత నాణ్యమైన షేర్ల ధరలు ఆకర్షణీయంగా మారడంతో దేశీయ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేపట్టారు. దీనికి తోడు అమెరికా, ఇతర ఆసియా మార్కెట్ల సానుకూల ధోరణి కూడా మన మార్కెట్లలో ఉత్సాహం నింపింది. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే మార్కెట్లు మరింత లాభాల్లో ముగిసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.